హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనం డిస్కస్ చేద్దాము. బిట్ నెంబర్ 1. రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక డ్రాఫ్ట్ని రిలీజ్ చేశారు. ఆ డ్రాఫ్ట్ని ఎందుకు రిలీజ్ చేశారంటే ఎలక్షన్ కమిషన్ అనే ఈ ఆర్గనైజేషన్కి సంబంధించి వాళ్ళకున్న మెయిన్ ఫంక్షన్స్ ఏంటి, అది డీటెయిల్స్ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తూ ఒక డ్రాఫ్ట్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ డ్రాఫ్ట్లో చాలా పాయింట్స్ వాళ్ళు మెన్షన్ చేశారు. అవన్నీ మనకి ఎగ్జామ్స్ కోసం అవసరం లేవు, కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి డైరెక్ట్గా మనకి బిట్స్ అనేవి మాత్రం ఎగ్జామ్కి కంపల్సరీగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఆర్టికల్స్ అవ్వచ్చు, ఎలక్షన్ కమిషనర్కి సంబంధించిన ఫంక్షన్స్ అవ్వచ్చు, అలాగే రీసెంట్గా కూడా ఒక వెరీ పాపులర్ ఇంపార్టెంట్ ఇష్యూ జరిగిందన్నది మనందరికీ తెలుసు. ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించి ఆ యొక్క స్టేట్ చీఫ్ మినిస్టర్ యొక్క రోల్ ఎంతవరకు ఉంటుంది అన్న దాని మీద నేను ఒక సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది. అందువల్ల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ రిలీజ్డ్ డ్రాఫ్ట్ అన్న పాయింట్ మీద మనం ఒక సపరేట్ వీడియోలో వాట్ ఈజ్ ఎలక్షన్ కమిషన్ అన్న దాని మీద మనం డీటెయిల్స్ డిస్కస్ చేద్దాము. సో బిట్ నెంబర్ 1 కేవలం ఏంటంటే ఒక డ్రాఫ్ట్ రిలీజ్ అయిందన్నది నేను మీకు చెప్పడం జరిగింది. సపరేట్ వీడియోలో ఎలక్షన్ కమిషన్ గురించి మనం లోతుగా స్టడీ చేద్దాము. బిట్ నెంబర్ 2. రీసెంట్గా ఒక సర్వే కండక్ట్ చేయడం జరిగింది. ఆ సర్వే పేరు ఏంటంటే వరల్డ్ హ్యాపీనెస్. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. వాళ్ళు ఇచ్చిన ఆ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇండియా యొక్క ర్యాంక్ 144 అని వాళ్ళు మెన్షన్ చేశారు. వాళ్ళు చేసిన సర్వేలో 156 కంట్రీస్ సర్వే చేస్తే అందులో ఇండియా యొక్క ర్యాంక్ 144. టాప్ కంట్రీ వచ్చి వాళ్ళు ఫిన్లాండ్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2020 అమ్మ. ఈ యొక్క సర్వే చేసింది ఎవరు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే ఆర్గనైజేషన్ చేసిన సర్వే ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ 144 ఇందులో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. ఇక బిట్ నెంబర్ 3 చూద్దాము. ఈ బిట్ నెంబర్ 3 చాలా ఇంపార్టెంట్ బిట్. దీని గురించి మనం పాలిటీలో చూస్తాము, జాగ్రఫీలో చూస్తాం, ఎకానమీలో కూడా చూస్తాం. ఏంటంటే పోచింగ్ అనే వర్డ్ చెప్పి నేను ఈ బిట్లోకి వెళ్తాను. పోచింగ్, POACHING. యాక్చువల్గా పోచింగ్ అన్న పదానికి ఏంటి అర్థం అంటే ఒక జంతువుని దొంగతనంగా చంపడం కానీ లేదు దానికి సంబంధించి ఏ రకమైన ప్రాఫిట్ని ఎర్న్ చేయడం కానీ ఆ ప్రాసెస్ని మనం పోచింగ్ అంటాం. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే రీసెంట్గా మనకి న్యూస్ ఏంటంటే కేవలం ఈ యొక్క లాక్డౌన్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా చాలా ప్లేసెస్లో, ముఖ్యంగా ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ లాంటి ప్లేసెస్లో, అలాగే నేషనల్ పార్క్స్లో కూడా చాలా చోట్ల యానిమల్స్ని దొంగతనంగా చంపడం, వాటిని వేరే ప్రదేశాలకు తరలించడం అనేది జరుగుతుందనేది చాలాసార్లు మనకి న్యూస్లో వస్తుంది. దీనికి సంబంధించి మనం బిట్ నెంబర్ 3 ఏదైతే ఇప్పుడు నేను చెప్తున్నానో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవాలి. అసలు మనకి ఈ పోచింగ్ అనేది ఏంటి అంటే మనకి ఇల్లిసిట్ ట్రేడింగ్ అంటామమ్మా. ఇల్లిసిట్ ట్రేడింగ్ అంటే ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్. అటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎన్నో ఉన్నా కూడా 4 మాత్రం టాప్ 4 ఇల్లిసిట్ ట్రేడ్స్గా మనం పిలుస్తాము. అందులో టాప్ 1 ఇల్లిసిట్ ట్రేడ్ ఏంటి అంటే నార్కోటిక్స్ అంటాము. నార్కోటిక్స్ ఈజ్ ఆల్వేస్ డిస్క్రైబ్డ్ ద టాప్ మోస్ట్ ఇల్లిసిట్ ట్రేడ్. అలాగే సెకండ్ ఇల్లిసిట్ ట్రేడ్గా దేని పిలుస్తామంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాము. సో హ్యూమన్ ట్రాఫికింగ్ని మనం సెకండ్ ఇల్లిసిట్ ట్రేడ్గా పిలుస్తాం. అలాగే థర్డ్ ఇల్లిసిట్ ట్రేడ్ ఏంటి అంటే కౌంటర్ఫీట్ గూడ్స్. ఇక 4వది నేను చెప్పినట్టు ఏంటంటే వైల్డ్ లైఫ్. అటువంటి ప్రమాదకరమైన ఇటువంటి ఇల్లిసిట్ ట్రేడ్స్లో 4వది ఏంటమ్మా వైల్డ్ లైఫ్. అంటే ఈ యొక్క పోచింగ్ అనే పదం అక్కడనే మనం ఎక్కువ డిస్కస్ చేసుకుంటాం. రీసెంట్గా ఏంటంటే మనకి పోచింగ్ అనేది పెరిగింది. అంతకు ముందు కూడా ఎప్పుడు జరుగుతూనే ఉండేది, కానీ ఈ యొక్క లాక్డౌన్ సిచ్యువేషన్ అవకాశంగా తీసుకుని కొంతమంది పోచింగ్ ఎక్కువ చేస్తున్నారు. ఈ యొక్క పోచింగ్ ఎందుకు చేస్తారంటే వాళ్ళ యానిమల్స్ని రకరకాలుగా వాళ్ళు ప్రాఫిట్ కోసం వాడే పరిస్థితి. ఉదాహరణకి దాన్ని వాళ్ళు క్లోత్స్కి తయారు చేయడానికి వాడచ్చు, జ్యువెలరీకి వాడచ్చు. అలాగే ఆ యొక్క యానిమల్స్ యొక్క చర్మంతో ఎన్నో అవసరాలు ఉన్నాయి, స్కిన్స్ చాలా అవసరం. అట్ ద సేమ్ టైం ఎన్నో ఇతర లగ్జరీస్కి సంబంధించి ప్రొడక్ట్స్ తయారు చేయడానికి యానిమల్స్ని పోచింగ్ అనేది చేస్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే ఫ్యాక్ట్ ఏంటంటే యాక్చువల్గా ఇండియాలో ఉన్న ల్యాండ్ ఏరియా చూసుకున్నట్టయితే ప్రపంచంలో ఉన్న ల్యాండ్ ఏరియాలో కేవలం 2.4%. అంటే ఎలా చెప్తామంటే ద ల్యాండ్ ఏరియా ఆఫ్ ఇండియా ఈజ్ జస్ట్
2.4% ఆఫ్ ది ఎంటైర్ ల్యాండ్ ఏరియా ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో ఉన్న ల్యాండ్ ఏరియాతో పోలిస్తే 2.4%గానే మనం చెప్పినప్పటికీ విచిత్రమైన విషయం ఏంటంటే మనకున్న వైల్డ్ లైఫ్ గ్లోబల్ వైల్డ్ లైఫ్తో కంపేర్ చేస్తే మన పర్సంటేజ్ 8%. సో ఇండియాస్ వైల్డ్ లైఫ్ పర్సంటేజ్ ఈజ్ 8 ఆఫ్ ద టోటల్ గ్లోబల్ వైల్డ్ లైఫ్ పర్సంటేజ్. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే మనకున్న ల్యాండ్ ఏరియా కేవలం 2.4% అయినా కూడా గ్లోబల్ మనకున్న వైల్డ్ లైఫ్ చాలా ఎక్కువ. సుమారుగా 45,000 స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయట. అంటే 45,000 రకాల మనకి ప్లాంట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 91,000 స్పీషీస్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. అందువల్ల ఇంత డైవర్సిఫైడ్ జియోగ్రఫికల్ కండిషన్స్ మనకి వైల్డ్ లైఫ్ కండిషన్స్ ఉండడం వల్ల ఈ మధ్యకాలంలో లాక్డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత పోచింగ్ అనేది మనకి ఎక్కువ పెరిగింది. ముఖ్యంగా పోచింగ్ అనేది వేటి మీద చేస్తున్నారు అంటే పంగోలిన్స్, అలాగే రైనో. అట్ ద సేమ్ టైం మనం అంతకుముందు కూడా ఒక వీడియోలో కరెంట్ అఫైర్స్ క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాం వన్ హార్న్డ్ రైనో అని కూడా మనం చెప్పుకున్నాం. రైనో, అలాగే స్నేక్ స్కిన్, అట్ ద సేమ్ టైం మంగూస్, అలాగే టైగర్ ఎప్పుడు కూడా పోచింగ్లో కామన్గా మనకి న్యూస్లో వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఈ యొక్క అంశానికి సంబంధించి ఎగ్జామ్కి ఏది ప్రిపేర్ అవ్వాలంటే పోచింగ్ అంటే ఏంటో అర్థమైంది, అది ఎందుకు చేస్తారో తెలిసింది, ఆ లాక్డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల చేస్తున్నారన్న విషయం తెలుసు. కానీ ఇదంతా కేవలం ఇన్ఫర్మేషన్. ఎగ్జామ్కి కావాల్సిన బిట్స్ ఏంటి అంటే ఇక్కడ కొన్ని యాక్ట్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అందులో ముఖ్యమైన యాక్ట్ ఏంటంటే మనకి యాక్చువల్గా ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి అన్నది కేవలం మన ఫండమెంటల్ రైట్స్, అట్ ద సేమ్ టైం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. అంటే ఆర్టికల్ 51A కూడా మనం దాని గురించి రాసుకున్నాం కాన్స్టిట్యూషన్లో. ఏమని అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎన్వైర్న్మెంట్ ఈజ్ ఏ డైరెక్టివ్ ప్రిన్సిపల్. అలాగే ఫండమెంటల్ డ్యూటీ. సో ఆర్టికల్ 51A అనేది ఏంటంటే మనకి ఫండమెంటల్ డ్యూటీలో మనం ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ గురించి క్లియర్గా రాసుకోవడం అనేది జరిగింది. అంతేకాకుండా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కంపల్సరీ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన చట్టం. ఎందుకంటే ఎన్నోసార్లు మనకి ఈ జనరల్ స్టడీస్ పార్ట్లో అది వింటుంటాం. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఏంటమ్మా 1972. సో ఆర్టికల్ 51Aలో కూడా మనం రాసుకున్నాం ఏంటమ్మా ప్రొటెక్టింగ్ ది ఎన్వైర్న్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ డ్యూటీ. అంతేకాకుండా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటమ్మా 1972. అలాగే యానిమల్స్ పట్ల మనం క్రూయాలిటీ చూపించకూడదు, ఎటువంటి క్రూయల్ పనులు ఏమీ చేయకూడదు. అంటే క్రూయాలిటీ టువర్డ్స్ యానిమల్, దాన్ని ఏమంటామంటే యాక్ట్ పేరు ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టువర్డ్స్ యానిమల్స్ అని చెప్పేసి 1960లోనే మనకు ఒక చట్టం అనేది ఉంది. అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ 1960 కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం మనకి ఈ కాన్స్టిట్యూషన్లో పెట్టిన లాస్ పక్కన పెడితే మనకి ఇండియన్ పీనల్ కోడ్లో కూడా చాలా ముఖ్యమైన లాస్ ఉన్నాయి. మనకి 1860 ఇండియన్ పీనల్ కోడ్, 1860 ఐపీసీ ప్రకారం మనకి ఏంటంటే సెక్షన్ 428 అలాగే 429లో మనం క్లియర్గా ఏంటంటే కిల్లింగ్ అండ్ పోచింగ్ ఈజ్ ఎ క్రైమ్ అని మనం మెన్షన్ చేసుకున్నాం. సెక్షన్ 428 అండ్ 429లో కిల్లింగ్ అండ్ పోచింగ్ గురించి మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మనం డిస్కస్ చేసుకున్నాం. దీనికి సంబంధించి మనకి ఒక సంస్థ కూడా ఉందమ్మా, WCCB అంటాము. WCCB అంటే ఏంటంటే వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బోర్డ్ అంటాము. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బోర్డ్. ఇంకా చెప్పాలంటే మనం 2017లోనే ఒక మిషన్ లాగా మొదలుపెట్టాము. దాని పేరు ఏంటి అంటే 15 years నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్. మళ్ళీ చెప్తున్నాను, ఇందాక చెప్పినవన్నీ కూడా యానిమల్స్కి, వైల్డ్ లైఫ్కి, ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన చట్టాలైతే ఒక మిషన్ లాగా, ఆశయంలాగా మనం మొదలుపెట్టాము. ఎప్పుడు అంటే 2017లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ స్టార్టెడ్ ఏ మిషన్ కాల్డ్ 15 years నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్. అంటే సుమారుగా అది 2017 నుంచి 2031 దాకా ఉంటుంది. ఈ 15 నెలల్లోనూ కూడా మెయిన్ యాంబిషన్ ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వైల్డ్ లైఫ్ పట్ల జరుగుతున్న క్రూయాలిటీని కంట్రోల్ చేయడం, ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం అనే ఒక ఎయిమ్తో, అనే ఆబ్జెక్టివ్తో మనం 15 years నేషనల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్ అనేది మనం 2017లో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసుకోవడం అనేది జరిగింది. అందుకే వాళ్ళు ఆ యాక్షన్ ప్లాన్ గురించి చెప్తూ కూడా ఏమన్నారంటే నాట్ ఆల్ యానిమల్స్ మైగ్రేట్ బై చాయిస్ అన్నారమ్మా. నాట్ ఆల్ యానిమల్స్ మైగ్రేట్ బై చాయిస్. మనందరం కూడా మైగ్రేషన్ అనే పదం బాగా తెలిసిన పదం సోషల్ స్టడీస్లో. మైగ్రేషన్ అంటే వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం. అలా వెళ్ళడానికి ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్, వాటికి కావాల్సిన ఫుడ్ లేదా ఇతర ఫ్యాక్టర్స్ ఒకటైతే, అంటే వాలంటరీ చాయిస్ ఒకటైతే,
కొన్నిసార్లు ఏమంటామంటే మనం అవి ఒక ప్లేస్లో ఉండలేక ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవడం అనేది ఒక మెయిన్ కాజ్. అందులో హ్యూమన్ బీయింగ్స్ గురించి మనం ఎక్కువ కల్ప్రిట్స్గా అర్థం చేసుకుంటాము. సో నాట్ ఆల్ యానిమల్స్ మైగ్రేట్ బై చాయిస్ అనే దాంతో వాళ్ళు 15 years నేషనల్ యాక్షన్ ప్లాన్ అనేది కూడా మనం 2017లో స్టార్ట్ చేసుకున్నాం. సో థర్డ్ బిట్ కొంచెం మనం ఎక్కువ దాని గురించి మాట్లాడుకున్నప్పటికీ బిట్స్ మనం గ్యాదర్ చేసుకోవాలి. ఇందులో మనకి యాక్ట్స్ వచ్చాయి. పోచింగ్ అంటే ఏంటో అర్థమైంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడో చూసాము. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ గురించి కూడా మనం అర్థం చేసుకున్నాము. అలాగే WCCB అంటే ఏంటో కూడా మనం అర్థం చేసుకున్నాము. ఐపీసీలో కూడా ఏ సెక్షన్స్ ఉన్నాయో మనం చూసాము. వాళ్ళు అడుగుతారు 15 years నేషనల్ యాక్షన్ ప్లాన్ వాజ్ రిలీజ్డ్ ఇన్ ద ఇయర్ 2017. ఇప్పుడు కూడా కరెంట్ అఫైర్స్లో నేను చెప్పేది ఒకటే, ఒక్క బిట్ నుంచి మనం ఎక్కువ బిట్స్ గ్యాదర్ చేసుకుని రిలేట్ చేసుకోవడం అనేది సీక్రెట్ ఆఫ్ సక్సెస్. కేవలం ఆ బిట్ మనం చదివి అక్కడితో మనం కన్ఫైన్ అయితే డెఫినెట్గా వాడు ఎక్స్టెన్షన్ చేస్తే మాత్రం కొంత ఇబ్బంది ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఎనీ పాయింట్ వి స్టడీ ఇన్ కరెంట్ అఫైర్స్ వీ షుడ్ డెఫినెట్లీ ట్రై టు యాడ్ ఎ ఫ్యూ మోర్ బిట్స్ టు ద గివెన్ ఇష్యూ. అక్కడితో థర్డ్ బిట్ అందరికీ అర్థమైంది. ఇక ఫోర్త్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 4 దేనికోసం అంటే మనకి ఎప్పుడైతే ఇందాక నేను జస్ట్ ఇప్పుడే చెప్పానో ఇది వైల్డ్ లైఫ్కి సంబంధించి, ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే వైల్డ్ లైఫ్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన ముఖ్యమైన బిట్టే. మీ అందరికీ తెలుసు MOEFCC అనే ఒక పేరు మనం రోజు చూస్తుంటాము. MOEFCC అంటే ఏంటమ్మా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కదా. ఈ MOEFCC ఏదైతే ఉన్నదో రీసెంట్గా ఏంటంటే మనకి అది డిక్లేర్ చేశారు. వాళ్ళు ఏమని డిక్లేర్ చేశారంటే నేషనల్ చంబల్ శాంక్చురీ, మధ్యప్రదేశ్లో ఉన్న నేషనల్ చంబల్ శాంక్చురీని వాళ్ళు ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేశారు. ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ESZ అని అంటాము. సో బిట్ ఎలా వస్తుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ శాంక్చురీ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఎకో సెన్సిటివ్ జోన్ రీసెంట్లీ. ఈ మధ్య కాలంలో ఈ క్రింది ఏ శాంక్చురీని ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేశారని అడుగుతారు. ఏంటమ్మా ఆ శాంక్చురీ పేరు? నేషనల్ చంబల్ శాంక్చురీ. ఏ స్టేట్లో ఉందమ్మా? మధ్యప్రదేశ్ స్టేట్లో ఉంది. యాక్చువల్గా ఏంటంటే మనకి 1979లో ఏంటంటే నేషనల్ చంబల్ ఘరియర్ శాంక్చురీని కూడా ఎకో సెన్సిటివ్ జోన్గా పిలవడం జరిగింది. 1979లో నేషనల్ చంబల్ ఘరియల్ శాంక్చురీని కూడా. అసలు నేషనల్ శాంక్చురీ లేదా ప్రొటెక్ట్ చంబల్ రివర్ ఎకోసిస్టమ్ అంటే ఈ యొక్క 1979లో ఏదైతే నేషనల్ చంబల్ ఘరియల్ శాంక్చురీని వాళ్ళు ఎకో సెన్సిటివ్ జోన్గా చెప్పారో దాన్ని నేషనల్ శాంక్చురీగా చెప్పడం, అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న చంబల్ రివర్ని ప్రొటెక్ట్ చేసే ఉద్దేశంతో వాళ్ళు దీన్ని నేషనల్ శాంక్చురీగా అనౌన్స్ చేశారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన బిట్స్ ఇక్కడ 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే ఏ శాంక్చురీని రీసెంట్గా ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేశారని గుర్తుపెట్టుకోవాలి. ఏ శాంక్చురీ ఏమో? నేషనల్ చంబల్ శాంక్చురీ. ఎక్కడుంది? మధ్యప్రదేశ్. ఇంకొక బిట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఎన్వైర్న్మెంట్కి సంబంధించింది కాబట్టి ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు మనం దాని గురించి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసుకున్నాము. ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఇందాక చెప్పింది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనగానే మనకు గుర్తు రావాల్సింది 1972. అలాగే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ అనగానే గుర్తు రావాల్సింది 1960. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని గుర్తు రావాల్సింది 1986. ఇలా మనం ఒక 4 ఇంపార్టెంట్ బిట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంకొక బిట్ మనం డిస్కస్ చేసుకుని ఈ వీడియో ఎండ్ చేద్దాము. రీసెంట్గా మనందరికీ తెలుసు స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ గురించి మనం చాలా ఇయర్స్ నుంచి కూడా దాని గురించి వింటున్నాము. ఎన్నోసార్లు దాని గురించి మనం ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ చూసాము. ఇప్పుడు బిట్ ఏంటంటే బిట్ నెంబర్ 5, అది కూడా స్వచ్ఛ భారత్ గురించి. రీసెంట్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, ఏదైతే మనకి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఉన్నదో సెంట్రల్ లెవెల్లో, ఆ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వారు లాంచ్ చేశారు రీసెంట్గా. దేన్ని అంటే స్వచ్ఛ భారత్ 2. స్వచ్ఛ భారత్ 2ని మనం ఏమంటామంటే గ్రామీణ్ అంటాము, అంటే గ్రామాలలో. సో స్వచ్ఛ భారత్ 2ని రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వారు లాంచ్ చేశారు. దానికి సంబంధించిన బడ్జెట్ వాళ్ళు ఎంత రిలీజ్ చేశారు అంటే 1,40,881 crores, 1,40,881 కోట్ల రూపాయలు. దానికి సంబంధించి వాళ్ళు ఈ బడ్జెట్ జల్ శక్తి మినిస్ట్రీ వాళ్ళు దేనికోసం? స్వచ్ఛ భారత్
2 కోసం వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అమ్మ. అక్కడితో ఈ వీడియో మనం ఎండ్ చేసి నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ముఖ్యమైన బిట్స్ మనం గ్యాదర్ చేద్దాము. ఆల్ ద బెస్ట్.